హలో ఎవ్రీవన్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ అయిపోయిందని అనుకుంటున్నాను. చేయకపోతే రిజిస్ట్రేషన్ లింక్ ఎలా చేయాలి అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో మీకు చాలా నాయిసీగా ఉండొచ్చు, నేను బయట ఉన్నాను. ఓకే, సో అప్డేట్ ఇద్దామని చెప్పి నేను ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను. ఓకే, డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయి, చెక్ చేయండి ఒకసారి. సో ఇప్పుడు బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్ వీడియో చిన్న అప్డేట్ ఏంటి అంటే, మీకు బిఎస్డివిపి అకాడమీ యాప్ మీకు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తాను ఒకసారి. మీకు అందులో ఏంటి అంటే ఏ టైప్ ఆఫ్ ర్యాంక్కి మీకు ఏ టైప్ ఆఫ్ కాలేజ్ రావచ్చు అనేది, అండర్ 500 ఉంటే ఈ ర్యాంక్ ఈ కాలేజ్లో పెట్టుకోవచ్చు, అండర్ 1000 ఉంటే ఈ కాలేజ్లో పెట్టుకోవచ్చు, అండర్ 5000లో ఉంటే, అండర్ 10Kలో ఉంటే ఈ కాలేజ్ పెట్టుకోవచ్చు అనేది లిస్ట్ అనేది రెడీ చేసి పెట్టాము ఆల్రెడీ. సో దాంతోపాటు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అన్నీ కూడా ఉన్నాయి. మీరు ఒకసారి ఎన్రోల్ అవ్వచ్చు అట్ 99 రూపీస్ పేమెంట్ చేసుకొని. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నది అంటే ఇదో మై కోర్సెస్లోని బిఎస్డివిపి అకాడమీలో ఉంటుంది. సో మీరు వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు కావాలి అనుకుంటే. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే మీరు వెబ్సైట్లో చూసుకుంటే లిస్ట్ ఆఫ్ కోర్సెస్, ఇన్స్టిట్యూట్ ప్రొఫైలు, లిస్ట్ ఆఫ్ కాలేజెస్. లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అంటే ఏం లేదు, ఇందులో పెద్ద ఏం ఉండదు. మీ ఏ బ్రాంచెస్ ఉన్నాయి అని చెప్పి జస్ట్ ఒక బ్రీఫ్గా ఇస్తూ ఉంటాడు. సో చాలా బ్రాంచెస్ అయితే ఉంటాయి కదా. సో ఇక్కడ చూడండి, మీకు లిస్ట్ ఆఫ్ బ్రాంచెస్ పేర్లు కనిపిస్తున్నాయి. సో చూసారా, ఇవన్నీ అలాగా మీకు చాలా బ్రాంచెస్, కోర్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అంతకన్నా ఏం లేదు ఇందులోని. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లోని మీరు ఇక్కడ చూసారు కదా, ఆదిత్య కాలేజ్ అని అన్నీ కూడా వరుసగా మీకు ఎలా అంటే కాలేజ్ వైజ్గా ఉంటుంది. అంటే ఆల్ఫాబెట్ కాలేజ్ ఏతో స్టార్ట్ అయితే ఫస్ట్లో ఉంటుంది, అదే బీతో స్టార్ట్ అయితే లాస్ట్లో ఉంటుంది. ఫర్ సపోజ్ మీకు ఒకవేళ ఏదైనా ఒక కాలేజ్కి ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. లైక్ గాయత్రి అనుకుందాం మనం, గాయత్రి. సో చూసారా, గాయత్రి అంటే డైరెక్ట్గా అలా రాదు, మీరు కోడ్ కొట్టాలి. కోడ్ లేదంటే అనిట్స్ తెలుసు కదా, వైజాగ్లో ఉంది, అది అనిల్ అని కోడ్ ఉంటుంది. సో చూసారా, నేను ఇక్కడ కోడ్ కొట్టాను. సో మీరు వెళ్ళి దాని మీద క్లిక్ చేశారు, ఏ రీజియన్లో ఉన్నదో కోఎడ్ ఏం టైప్ అనేది తెలుస్తుంది. ఇన్స్టిట్యూట్ కోడ్ అనిల్ కాబట్టి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు అదేంటి, బాయ్స్ అండ్ గర్ల్స్కి హాస్టల్ అవైలబిలిటీ ఉందా లేదా, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎక్కడుంది, అండ్ అలానే బ్రాంచ్ వైజ్గా ఇంటేక్. సో చూసారా, ఫర్ సపోజ్ సిఎస్సి మ్యాక్సిమం పీపుల్ ఉన్నారు కాబట్టి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇంటేక్ 32 ఉన్నది. ఓకే, అంటే లెఫ్ట్ ఓవర్ సీట్స్ 32 ఉన్నట్టు. కాలేజ్ ఫీజు 84,100, బట్ ఫీ రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళు కట్ అవసరం లేదు. సో ఇది లైక్ అంటే అప్డేట్. సో ఇలా ప్రతి ఒక్క కాలేజ్ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లోకి వెళ్ళి ప్రతి ఒక్క కాలేజ్కి కూడా ఉంటుంది ఎంత ఇంటేక్ ఉంది అని మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకే, ఫర్ సపోజ్ మీకు ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, చూపిస్తాను. ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ చూసారు కదా. సో ఇది వెళ్ళిన తర్వాత చూసారా ఏ బ్రాంచెస్ ఉన్నాయి, ఎంతెంత ఇంటేక్ ఉందో. ఇక్కడ కూడా సివిల్ ఇంజనీరింగ్కి 23 ఉంది, ఈసీఈకి 30 ఉంది ఇంటేక్. సో అలా మొత్తం అన్నీ ఉంటాయి. ఆ తర్వాత లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్, అంటే ఏ కాలేజ్లో ఏ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఫర్ సపోజ్ ఇక్కడ లైక్ అంటే అంతే. సో చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏబిఆర్కే అని ఉంది కదా, అది క్లిక్ చేద్దాము. లేదంటే ఇగోండి ఇక్కడ పైన ఎక్సెల్ ఫార్మాట్లో ఉంది కదా, అది క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీకు ఫైల్ మొత్తం డౌన్లోడ్ అయిపోద్ది. ఓపెన్ చేస్తున్నాను చూడండి ఒకసారి, జస్ట్ మినిట్. షీట్స్లో ఓపెన్ చేస్తున్నాను. మీకు మొత్తం ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ ఉందో మొత్తం డీటెయిల్డ్గా మీకు కనిపించేస్తుంది. సో చూసారా, ఇదిగోండి మొత్తం. ఓకే, బ్రాంచ్ కోడ్, ఎంత ఇంటేకు, ఫీ ఎంత, అన్నీ ఇందులో కనిపిస్తున్నాయి. ఏ కాలేజ్లో ఏంటి అనేది మొత్తం ఎక్సెల్ షీట్లో అప్లోడ్ అయిపోతుంది, మీరు చూసుకోండి. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.